మరి స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్, తర్వాత గ్రామ పంచాయతీ, తర్వాత మున్సిపల్, ఇవన్నీ. మరి మీ బీజేవైఎం తరఫున మరి మీరు యూత్ ఏ విధంగా బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నారు? సంక్రాంతి తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ గత రుణమాఫీ అని పేద వర్గాలను మొత్తం మోసం చేసింది, రైతు వర్గాలను మొత్తం. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఎలక్షన్లకు పోవాలంటే ఏదో కాకమ్మ కథలు చెప్పేసి ఎలక్షన్లకు మనం చూస్తారు. కానీ ప్రజలు కూడా తిరస్కరించారు వాళ్ళను. ఈ సంవత్సరం లోపల ఏదో విధంగా అయితే వాళ్ళు పరిపాలించారో ప్రజలు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివంతులు, అంటే ఈ వేరే రాష్ట్రాల ప్రజలు లాగా ఉండదు. అంటే వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకున్నారు అనుకో, వాళ్ళ నిర్ణయం అనేది వాళ్ళు ఓటు ద్వారా చూపిస్తారు. అంటే బీజేపీ పార్టీ ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉందనుకుంటున్నారు? గ్రామ స్థాయిలో ఉన్నది ఆల్రెడీ. బీజేపీ పార్టీ మేము బూత్ కమిటీలు వేసుకున్నాం, మండల అధ్యక్షుడు కూడా మనం ఇప్పుడు నిర్ణయిస్తూ ఉన్నాం, వేసేసుకున్నాం. రేపు ఒక 2-3 రోజుల్లో మా యొక్క జిల్లా అధ్యక్షుడు అనౌన్స్మెంట్ అవుతుంది. రాబోయే ఒక 1 month లోపల మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు అనౌన్స్మెంట్ అయిపోతుంది. తర్వాత మేము గ్రామ స్థాయికి వెళ్ళి పనిచేస్తున్నాం. ఆల్రెడీ మేము మా యొక్క పార్టీ అయితే వర్క్ ఇచ్చిందో ఆ వర్క్ ఆధారంగా కింది స్థాయి వెళ్ళి పనిచేస్తూ ఉన్నాం. ఓకే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరి పేరు రాబోతుంది అధ్యక్షుడు? రాష్ట్ర అధ్యక్షులు మా యొక్క పార్టీకి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ పేరు వస్తుందండి. ఎవరైనా కావచ్చు. మా యొక్క ఇప్పుడు లైన్ లో చాలా మంది పేర్లు వినిపిస్తా ఉన్నాయి. అంటే మీ అధిష్టానం చెప్పొద్దా బయట? అది నా చేతులు ఉన్నది అండి. నేను పార్టీ అధ్యక్షుడు నిర్ణయించిన స్థాయి నాది కాదు. మేము పార్టీ అధ్యక్షుడు ఎవరు నిర్ణయిస్తే పార్టీ కోసం పనిచేస్తాం. అవునా? అది ఎవరైనా కావచ్చు.